హలో అండి. ఈరోజైతే ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. అసలు పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తాయా రావా? ఈ రోజుల్లో అయితే అందరికీ ఎక్కువగా పీసీఓడి అనేది ఉంటుందండి. అమ్మాయిలు ప్రతి ఒక్కళ్ళకి అది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల కూడా కావచ్చు. మెయిన్ పీసీఓడి అనేది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అయితే వస్తుంది. అది పీసీఓడి ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీస్ రావు అని కాదండి. పీసీఓడి ఉన్నా సరే ప్రెగ్నెన్సీస్ అయితే వస్తాయి. అది క్యూర్ అయిన తర్వాత అవ్వచ్చు, లేదా పీసీఓడిలో ఉన్నప్పుడు కూడా కన్సీవ్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను అంటే కొంచెం వెయిట్ ఉండేదాన్ని కాబట్టి నాకు పీసీఓడి కూడా ఉంది. దానివల్ల కూడా నేను కొంచెం వెయిట్ పెరిగాను. అందుకని నేను వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను. 1.5 month నా వెయిట్ లాస్ జర్నీ జరుగుతున్న మధ్యలో నేనైతే కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యి ఇప్పుడు నాకు ఒక బాబు కూడా పుట్టాడు. అంటే పీసీఓడి ఉన్నా సరే ప్రెగ్నెన్సీస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ న్యాచురల్ వేలో కూడా వస్తాయి, ఏ మెడిసిన్స్ వాడకుండా. పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే మెడిసిన్స్ వాడాలని లేదండి. కొంచెం మనం నార్మల్ వాకింగ్ ఎక్సర్సైజ్తో అండ్ డైట్ ప్లాన్స్తో కూడా ఈ పీసీఓడి అనేది క్యూర్ చేసుకోవచ్చు. న్యాచురల్గా ఏ మెడిసిన్స్ వాడకుండా కూడా ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవచ్చు.